సో ఇక్కడ నుంచి టాప్ 2 ప్రిడిక్ట్ చేస్తే ఆర్సీబీ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ చేతుల్లో 18 రన్స్ తేడాతో ఈ రెండు స్వాప్ అయిపోతాను అంటున్నారు. సో వీళ్ళు స్టేబుల్గా ఉంటారు. నాకు అది ఈక్వేషన్ కరెక్ట్గా అనిపించిన నార్మల్గా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తో నాకు కొంచెం క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే జీటీ 0.695 వీళ్ళు దాటాలి కదా. సో వీళ్ళకి కావాల్సింది ఎంత అంటే 0.346. సో అప్పుడు వీళ్ళు ఎంత అవుతుంది అంటే 0.696 అయిపోతుంది. సో వీళ్ళు కావాల్సి వచ్చింది. సో వీళ్ళు కిందకి వెళ్తారు అనుకుందాం నార్మల్గా. సో 0.46 కదా. సో ఆర్సీబీ దీంట్లో 1.065 ఉంది. సో దీంట్లో 0.346 తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 0.719 అవుతుంది, అంతే కదా. సో అప్పుడు ఆర్సీబీ రన్ రేట్ ఎంత వచ్చేసి 7.19. సో వీళ్ళు 1లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ సెకండ్కి వచ్చేవచ్చు, జీటీ థర్డ్లో ఉంటారు. అసలు ఇవన్నీ బొక్క. ఎలాగో ఎస్ఆర్హెచ్ ఓడిపోద్ది.